మొఘల సామ్రాజ్యం పార్ట్ 2 7వ తరగతి. మొఘల సామ్రాజ్యంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ సుసంపన్నమైనది. వాణిజ్యము, వ్యవసాయము అభివృద్ధి చెందింది. మొఘల్ టైంలో ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. విస్తృతమైన రహదారి వ్యవస్థ నిర్మించడం, దేశమంతా ఒకే రకమైన కరెన్సీని సృష్టించడం, మరి దేశం యొక్క సమగ్రతకు మొఘలులు బాధ్యత వహించారు. మొఘలులచే నియమింపబడిన ప్రజాపన్నుల విభాగం ఈ సామ్రాజ్యంలో విస్తృతమైన రహదారి వ్యవస్థ రూపొందింది. వ్యవసాయ పన్ను ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉండేది. నాణేలు. సూర్యవంశానికి చెందిన షేర్షా సూరి తన స్వల్ప పాలనలో ప్రవేశపెట్టిన రూపాయి, వెండి నాణెము మరియు దామ్ రాగి నాణెములను మొఘలులు కొనసాగించారు. అక్బర్ కాలంలో కొనసాగిన నాణెం దామ్. వ్యవసాయం. మొఘలుల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. గోధుమ, వరి, బార్లీ వంటి ఆహార పంటలతో పాటు నగదు పంటలైన ప్రత్తి, గంజాయి, నీలిమందు కూడా పండించారు. వ్యాపార పంటలైన మొక్కజొన్న, పొగాకు పంటలను భారతీయ రైతులు విస్తృతంగా పండించడం జరిగింది. జప్త్. మొఘల్ వ్యవస్థలో చెప్పుకోదగినది అక్బర్ కాలం నాటి రెవెన్యూ పాలన. అక్బర్ కాలం నాటి రెవెన్యూ మంత్రి రాజా తోడర్మల్. రైతులకు అనుకూలంగా, రాజ్యానికి లాభదాయకంగా ఉండే రెవెన్యూ పద్ధతిని అభివృద్ధి చేసి అమలు చేయడానికి అక్బర్ 2 దశాబ్దాల కాలం పట్టింది. క్రీస్తు 1580లో గడిచిన 10 సంవత్సరాల ఉత్పత్తి ధరల హెచ్చుతగ్గులను, స్థానిక రెవెన్యూ వివరాలు సేకరించాడు. వివిధ పంటలు వాటి ధరల సగటును లెక్కకట్టి ఉత్పత్తిలో 1/3 వంతు నుండి సగం వరకు శిస్తుగా నిర్ణయించారు. ఈ శిస్తును దాములలో చెల్లించాలి. ఈ విధానాన్ని జప్తు పద్ధతి అంటారు. కళలు మరియు వాస్తు శిల్పం. ఎవరి టైంలో? మొఘలుల కాలంలో స్మారక చిహ్నాలు ఎత్తైన స్తంభాలపై నిర్మించబడ్డాయి. కట్టడాలలో పాలరాతిని ఎక్కువగా ఉపయోగించారు. నీరు ప్రవహించే ఫౌంటైన్లను విస్తృతంగా నిర్మించారు. పాలరాళ్లతో పాటు భవనాలను అలంకరించడానికి అపురూపమైన రంగురాళ్లను ఉపయోగించారు. ఫతేపూర్ సిక్రీ. చిత్తోర్ మరియు రణతంబోర్ మీద సైనిక విజయాల తరువాత అక్బరు తన మత గురువు షేక్ సలీం చిష్తి గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకున్నాడు. అందుకోసం ప్రణాళికబద్ధమైన నగరాన్ని నిర్మించాడు. ఆ నగరానికే ఫతేబాద్ అని పేరు పెట్టాడు. ఫతే అనగా విజయం. ఫతేబాద్ తర్వాత కాలంలో ఫతేపూర్ సిక్రీగా పిలువబడింది. ఫతేబాదే తర్వాత కాలంలో ఫతేపూర్ సిక్రీగా పిలువబడుతుంది. భారతదేశంలో మొఘలుల నిర్మాణాల్లో ఇప్పటికీ మిగిలిన కట్టడాల్లో ఫతేపూర్ సిక్రీ ఒకటి. ఫతేపూర్ సిక్రీ. చిత్తోర్ మరియు రణతంబోర్ మీద సైనిక విజయాల తరువాత అక్బర్ తన మతగురువు షేక్ సలీం గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకున్నాడు. బులంద్ దర్వాజా. గొప్ప కట్టడమైన బులంద్ దర్వాజా నిర్మించింది అక్బరు. గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థం బులంద్ దర్వాజాను ఎత్తైన వంపులతో నిర్మించింది అక్బరు. బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీలో అత్యంత ప్రసిద్ధ ఇస్లామిక్ నిర్మాణాలు ఒకటి. ఫతేపూర్ సిక్రీలో పంచమహల్, మరొక 5 అంతస్తుల భవనం అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. ఎర్రకోట. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన రాజధాని అయిన షాజహానాబాదులో రాజకుటుంబం నివసించే అంతఃపుర భవనంగా ఎర్రకోట నిర్మించబడింది. ఎర్రకోట షాజహాన్ కాలం నాటి మొఘలుల సృజనాత్మక నిర్మాణ శైలికి తార్కాణం. దివానీ ఆము, దివానీ కాసు, మోతీ మసీదు, హయత్ బక్స్, రంగమహల్ ముఖ్యమైన నిర్మాణాలు నిర్మించినది షాజహాన్. దివానీ ఆము, దివానీ కాసు, మోతీ మసీదు, హయత్ బక్స్, రంగమహల్ ముఖ్యమైన నిర్మాణాలు నిర్మించినది షాజహాన్. తాజ్మహల్ తెల్ల పాలరాతితో కట్టబడిన సమాధి. తాజ్మహల్ ఎక్కడుంది? ఆగ్రా, ఉత్తరప్రదేశ్. తాజ్మహల్ తన భార్య అయిన ముంతాజ్ మహల్ మొఘలుల వాస్తుశిల్పానికి చక్కని ఉదాహరణ. ప్రపంచ 7 వింతల్లో ఒకటి తాజ్మహల్. తాజ్మహల్ మొఘలుల యొక్క ఆభరణంగా విస్తృతంగా గుర్తింపబడింది. తాజ్మహల్ ప్రపంచంలో వారసత్వ సంపదలో ఒకటి. మొఘలుల కళావైభవంలో కలికితురాయి తాజ్మహల్. సంస్కృతి. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి తొలి ఆధునిక భారత చరిత్రలో మొఘల్ సామ్రాజ్య పాత్ర ప్రధానమైనది. పర్షియన్ కళా సాహిత్యాలు
భారతీయ కళతో సమ్మిళితం కావడం, మొఘలులు దుస్తులు, ఆభరణాలు, వస్త్రధారణ అభివృద్ధి జరిగింది. మస్లిన్, సిల్క్, వెల్వెట్ మొదలైన గొప్పగా అలంకరించబడిన వస్త్రాల వినియోగం జరిగింది. మొఘలులు భారతీయ కట్టడాల అభివృద్ధి మరియు ఉన్నతీకరణ. యువకులకు ఖురాన్, ఫత్వా, ఈ అలంగీర్ మొదలైన ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషలో బోధించడానికి మక్తబ్ పాఠశాల నిర్మాణం. సాహిత్యము. మొఘలుల కాలంలో అత్యున్నతమైన అధికార భాష పర్షియన్ భాష. బాబర్నామా రచించింది బాబర్. అక్బర్ కాలంలో గొప్ప పండితుడు అబుల్ ఫజల్. ఐనీ, అక్బరీ, అక్బర్నామా గ్రంథాలు రచించింది అబుల్ ఫజల్. తుజ్కీ జహంగీర్. జహంగీర్ నామా అనేది జహంగీర్ యొక్క ఆత్మకథ. దీన్ని జహంగీర్ రాశారు. భగవద్గీత, మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించినది షాజహాన్ కుమారుడు దారాషికో. ప్రముఖ హిందీ కవి తులసీదాసు రామాయణాన్ని రామచరిత మానస్ అనే పేరుతో హిందీలో రచించాడు. చిత్రకళ. మొఘలుల కాలంలో మినియేచర్ చిత్రకళగా పిలువబడే ఒక అధునాతనమైన కళాశైలి ప్రారంభమైంది. మినియేచర్ మీన్స్ సూక్ష్మ. జహంగీర్ పోసంలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరుకుంది. నెమల నీలం, భారతీయులు ఉపయోగించిన ఎరుపు రంగులు మొఘల్ చిత్రాలలో కొత్తగా చేర్చబడ్డాయి. సంగీతం. బాబర్, హుమయూన్ల సంగీతాన్ని ప్రోత్సహించారు, కానీ ఇది అక్బర్ కాలంలో ఉన్నత స్థితిలో ఉంది. ఔరంగజేబు అన్ని సంగీత కార్యక్రమాలను నిషేధించాడు. అక్బర్ ఆస్థానంలో ఎంతమంది సంగీతకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు? 36 మంది. అక్బర్ ఆస్థాన సంగీతకారుల్లో ప్రసిద్ధులు తాన్సేన్, బాజ్ బహదూర్. నగారాను స్వయంగా వాయించిన మొఘల్ చక్రవర్తి అక్బర్. అక్బర్ నవరత్నాల్లో ఒకడు తాన్సేన్. తాన్సేన్ అక్బర్ నవరత్నాల్లో ఒకరు. సంగీతంలో అద్భుతాలను సృష్టించేవారు. మేఘా మాల్వార్ రాగంతో, వర్షాన్ని దీపక రాగంతో అగ్నిని సృష్టించేవారు. ప్రస్తుతం హిందుస్థానీ సంగీతం ఈ శైలిలో కనిపిస్తాయి. మొఘల్ సామ్రాజ్య పతనం. మొఘల్ సామ్రాజ్య పతనం షాజహాన్తో ప్రారంభమై ఔరంగజేబుతో ముగిసింది. ఔరంగజేబు మరణాంతరం చాలా వేగంగా మొఘల్ సామ్రాజ్యం పతనమయ్యింది. ఔరంగజేబు యొక్క అనుమాన స్వభావము తన కుమారులను కానీ అధికారులు కానీ సమర్థులుగా ఎదగడానికి అవకాశం ఇవ్వలేదు. ఔరంగజేబు మతమౌఢ్యం కారణంగా జాట్లు, సత్నామీలు, సిక్కులు తిరుగుబాటు చేశారు. రాజపుత్రులు మరాఠాలతో శత్రుత్వం అని అతని సామ్రాజ్యానికి శాపంగా మారింది. అంటే రాజపుత్రులు మరాఠాలతో శత్రుత్వం ఔరంగజేబు సామ్రాజ్యానికి శాపంగా మారింది. ఔరంగజేబు వారసులు అసమర్థులు. వారిలో చాలామంది విలాస జీవితానికి అలవాటు పడ్డారు. చాలామంది అధికారులు అవినీతి పరులు అయ్యారు. సింహాసనం కోసం కుమారుల మధ్య జరిగిన వారసత్వ యుద్ధాలు పరిపాలన మరింత బలహీనపరిచాయి. అహ్మద్ షా ఔరంగజేబుల దక్కన విధానం సామ్రాజ్యాన్ని మరింత బలహీనపరిచింది. అహ్మద్ షా, నాదిర్ షాల దండయాత్రలు, మనసబుదారుల తిరుగుబాట్లు కూడా పతనానికి కారణమయ్యాయి. క్రీస్తుశకం 1526లో బాబర్ స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం క్రీస్తుశకం 1857 బహదూర్ షా సెకండ్ కాలంలో పతనమైంది. క్రీస్తుశకం 1526లో బాబర్ స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం క్రీస్తుశకం 1857 బహదూర్ షా సెకండ్ కాలంలో పతనమైంది. సమకాలీన రాజ్యంగా మరాఠా. ఆఫ్ఘన్లు, రాజపుత్రులు, మరాఠాలు, బహ్మనీ రాజులు మొఘలులకు సమకాలికులు. మరాఠాలు మొఘల్ పాలకులను వ్యతిరేకించి వారితో పోరాడారు. కాలక్రమంలో పరిపాలకులు అందరూ మొఘలులతో పోరాడినప్పటికీ పూర్తిగా విజయాన్ని సాధించలేకపోయారు. మరాఠా పాలకుడైన శివాజీ మొఘలుల విస్తరణను నిరోధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. శివాజీ మహారాష్ట్ర రాజ్యం క్రీస్తుశకం 1674 నుంచి 1680. శివాజీ మహారాష్ట్ర రాజ్యం 1674 నుంచి 1680. ఉత్తర భారతదేశంలో మొఘలుల అధికారం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దక్షిణ భారతదేశం మహారాష్ట్రలో మొఘలులకు వ్యతిరేకంగా ఎడతెగని పోరాటం చేశారు. మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ. శివాజీ జన్మించిన ప్రదేశం శివనేరి దుర్గం. శివాజీ తల్లిదండ్రులు సాజీ భోంస్లే, జిజియాబాయ్. సాజీ భోంస్లే బెజాపూర్ సుల్తాన్ ఆస్థానంలో ఉండేవాడు. శివాజీ తన తల్లి జిజియాబాయ్ సంరక్షణలో పెరిగాడు. శివాజీ ఎవరితో ప్రభావితం అయ్యాడు? సమర్థ రామదాసు, మహారాష్ట్ర సాధువులు. శివాజీ ఎవరితో ప్రభావితం అయ్యాడంటే సమర్థ రామదాసు, మహారాష్ట్ర సాధువులు. శివాజీ ఎవరి వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడంటే దాదాజీ కొండదేవు, తానాజీ మాల్సురే.
తానాజీ మాల్సురే. ఈ శివాజీ ఏ ఏ జాతులతో సైన్యాన్ని తయారు చేశాడంటే మరాఠా వీరులు, మావలైన కొండ జాతితో. శివాజీ రాజ్య విస్తరణ. శివాజీ తన 19వ ఏట బిజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా ఆధీనంలో తోరణ దుర్గంను జయించాడు. రాయగఢ్, సింహగఢ్, ప్రతాప్గఢ్లు జయించింది శివాజీ. బిజాపూర్ సుల్తాన్తో శివాజీని అణిచివేయడానికి పంపించిన సేనాని అఫ్జల్ ఖాన్. బిజాపూర్ సుల్తాన్ శివాజీని అణిచివేయడానికి పంపించిన సేనాని అఫ్జల్ ఖాన్. శివాజీ తన వద్దనున్న వ్యాఘ్రనక అంటే పులిగోల లాంటి అనే ఆయుధంతో అఫ్జల్ ఖాన్ను ఓడించాడు. శివాజీ యొక్క విజయాలను గ్రహించిన ఔరంగజేబు శివాజీని ఓడించడానికి తన సేనాధిపతి అయిన షయిస్తా ఖాన్ను దక్కనకు పంపించాడు. షయిస్తా ఖాన్ను శివాజీ ఓడించాడు. ఔరంగజేబు రాజా జైసింగ్ను శివాజీపైకి పంపించాడు. జైసింగ్ శివాజీని ఓడించి కొన్ని కోటలను స్వాధీనం చేసుకున్నాడు. శివాజీ పట్టాభిషేకం. రాయగఢ్లో శివాజీకి ఛత్రపతి బిరుదు ఇవ్వబడింది. విలాసవంతమైన వేడుకలో మరాఠా రాజుగా పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం అయిన తర్వాత శివాజీ గెలిచిన ప్రాంతాలు జింజి, వెల్లూరు, మైసూరు. పట్టాభిషేకం అయిన తర్వాత శివాజీ గెలిచిన ప్రాంతాలు జింజి, వెల్లూరు, మైసూరు. శివాజీ పరిపాలన. శివాజీ హిందూ మతస్థుడు అయినప్పటికీ ఇతర మతాలు గౌరవించాడు. శివాజీ స్త్రీలను, ఇతర మత గ్రంథాలను గౌరవించవలసిందిగా తన సైన్యాన్ని ఆదేశించాడు. శివాజీ తన సైన్యానికి గెరిల్లా యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చి వారిని గొప్ప యోధులుగా తయారు చేశాడు. నౌకాబలాన్ని కూడా అభివృద్ధి చేశాడు. కొండజాతి ప్రజలైన మావలీలతో స్నేహం చేసి వారిలో జాతీయ భావన ఆ తర్వాత కాలంలో జాతీయ నాయకులైన తిలక్, సావర్కర్ మొదలైన వారికి ఎంతో ప్రేరణగా నిలిచింది. శివాజీ పరిపాలనలో అష్టప్రధానులైన మంత్రులు సహాయపడ్డారు. ప్రధానమంత్రిని ఏమని పిలిచేవారు? పేష్వా. శివాజీ మరణానంతరం రాజకీయ సంక్షోభం ఏర్పడింది, కానీ దాన్ని విజయవంతంగా పేష్వాలు పరిష్కరించగలిగారు. శివాజీ మరణానంతరం పరిపాలన వ్యవహారాలు పేష్వాలే చూడసాగారు. మరాఠా రాజ్యాన్ని పరిపాలించిన వారు బాలాజీ విశ్వనాథ్, బాజీరావు వన్, బాజీరావులు. బాజీరావులు. అష్టప్రధానులు అనేది మరాఠా సామ్రాజ్యంలో మంత్రివర్గ ప్రతినిధి బృందం. సుపరిపాలన పద్ధతులు అమలు చేసిన ఘనత ఈ మండలికే ఉంది. అష్టప్రధానులకి అంటే అష్టప్రధాన్ అనేది మరాఠా సామ్రాజ్యంలో మంత్రివర్గ ప్రతినిధుల బృందం. సుపరిపాలన పద్ధతులు అమలు చేసే ఘనత ఈ మండలికే ఉంది. పేష్వా ప్రధానమంత్రి సామ్రాజ్యం యొక్క సాధారణ పరిపాలన చూస్తారు. అమాత్య ఆర్థిక మంత్రి సామ్రాజ్యంలో ఖాతాలను నిర్వహించడం. సచివ్ కార్యదర్శి రాజ్యశాసనాలు తయారు చేస్తారు. వాకియా నవీస్ ఆంతరంగిక మంత్రి అంటే గూఢాచార వ్యవహారాలు చూసే మంత్రి. సేనాపతి సర్వసైన్యాధ్యక్షుడు, రాజ్యరక్షణ మరియు సైనిక వ్యవహారాల నిర్వహణ. సుమంత్ విదేశీ మంత్రి, ఇతర రాజ్యాలతో సంబంధాలు నిర్వహించే వ్యక్తి. న్యాయాధీశ్ ప్రధాన న్యాయమూర్తి, పౌర మరియు నేర సంబంధమైన తీర్పులు చెప్పే వ్యక్తి. పండితరావు ప్రధాన పూజారి, మతపరమైన అంశాలు నిర్వహించే వ్యక్తి. పోరాట యోధుడు, ధైర్యవంతుడు లేదా అనుభవజ్ఞుడైన సైనికుడు, యుద్ధవీరుడు. రీజెంట్ ఒక చక్రవర్తి మైనర్ అసమర్థుడు అయినప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి నియమింపబడిన వ్యక్తి. మత విశ్వాసి, మత విశ్వాసాన్ని విశ్వసించే వ్యక్తి, ఆచరించే వ్యక్తి. గెరిల్లా యుద్ధం కొంతమంది సైనికుల ఆకస్మిక దాడి, ఒక యుద్ధ వ్యూహం. వ్యవసాయ భూముల యాజమాన్యం మరియు వాడకానికి సంబంధించినది.